7వ తారీఖు గ్రహణం కాబట్టి 7వ తారీఖు విశ్వం నుంచి భూమికి దగ్గరలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గ్రహణం టైంలో పూజలు మెడిటేషన్లు ఎక్కువ చేస్తాము. కానీ 8వ తారీఖు అనంతం అంటే అనంతత్వము, విశ్వంలో ఉండే అనంతమైన శక్తి అంతా భూమి మీదకి 8 రాజు. ఆ రోజు ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. 9వ తారీఖు 9వ నెల 2025 అంటే అది 999 అనేది అంటే ఈ విశ్వం నుంచి విశ్వరహస్యాల్లో నేను రాసినటువంటి పవర్ఫుల్ ఎనర్జీ అంతా 7, 8, 9 రోజుల్లో విశ్వం నుంచి మనకు చాలా దగ్గరగా వస్తుంది. అంటే మేనిఫెస్టేషన్ చేయడానికి, మీరు తక్షణం అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించుకోవడానికి, మీరు ఏ కోరికలను కోరుకుంటే ఆ కోరిక త్వరగా ఫలించడానికి మీరు బీజాక్షరాల చేత కానీ, బ్రీతింగ్ ద్వారా కానీ, నామం ద్వారా కానీ, రూపం ద్వారా కానీ, ఏ రూపంలోనన్నా మీరు మెడిటేషన్ చేసి ఆ పవర్ను మీరు రిసీవ్ చేసుకొని మీ కోరికను అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయ్యి విశ్వానికి తెలియచేస్తే సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి. ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. అదే నేను రాసినటువంటి విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు తప్పనిసరిగా మీరు ఈ 3 రోజులు ఎంజాయ్ చేసి విశ్వం నుంచి ఎనర్జెటికల్గా ఉండి మీరు అనుకున్న కోరికలు త్వరగా ఫలిస్తాయి. ఇది ఒక మంచి అవకాశము. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఎనర్జీ లెవెల్స్ని పెంచుకునే అద్భుతమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి.